ప్రతి ఒక్కటి డ్రీమ్ ప్లేస్ అయితే కేదార్నాథ్ అయితే ఉంటుంది. కాకపోతే అందరు వెళ్ళలేరు, కొంతమంది వెళ్తారు అంతే. నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలో చెప్తా విను. ముందుగా నెల రోజుల ముందే టికెట్ బుక్ చేసుకో. ఫ్లైట్ టికెట్ 8,000 పడుతుంది, 8,800 ఎంత పడుతుంది. డైరెక్ట్ 5 గంటల 40 నిమిషాల్లో డైరెక్ట్ గా ఢిల్లీలో దించేస్తాడు. అక్కడ ఢిల్లీలో దిగ్గానే 3 స్టేషన్లు ఉంటాయి. న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్. నువ్వు హజరత్ నిజాముద్దీన్కి వెళ్తే కొంచెం టైం ఎక్కువ పడిపోద్ది. అందుకే న్యూఢిల్లీకి వెళ్ళి చక్కగా అక్కడి నుంచి ఒక ట్రైన్ ఎక్కి హరిద్వార్కి ఎక్కిపో. హరిద్వార్కి వెళ్ళగానే చక్కగా కొన్ని టెంపుల్స్ ని దర్శనం చేసుకో, లేదంటే అటు నుంచి వచ్చి దర్శనం చేసుకుంటావనే నీ ఇష్టమే. ఆ తర్వాత హరిద్వార్లోని కార్ బుక్ చేసుకుంటే 800 ఎంత పడుతుంది. డైరెక్ట్ గా మనకి 850 కానీ 900 పడుతుంది. డైరెక్ట్ మనకి సోంప్రయాగ్ లో దించుతాడు. సోంప్రయాగ్ గౌరకుండ్ నడుస్తావనే నీ ఇష్టమే, సోంప్రయాగ్ నుండి నడుస్తావనే నీ ఇష్టమే. గౌరకుండ్ అయితే 23 కిలోమీటర్లు పడుతుంది. అదే సోంప్రయాగ్ అయితే 29 కిలోమీటర్లు పడుతుంది. ఏదైనా నీ ఇష్టమే, ఏదైనా నువ్వు మొక్కుని బట్టి ఉంటుంది, నీ ఓపిక బట్టి. సోంప్రయాగ్లో దగ్గరనే ఒక మంచి రూమ్ అయితే తీసుకో. ఏసీ అయితే తీయకు, ఎందుకంటే అక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏసీ తీయకు. నార్మల్ రూమ్ తీసుకుని చక్కగా 3,000-4,000 పడుతుంది. హ్యాపీగా నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ స్నానం చేసి బయలుదేరి గుడికి. ఇక్కడ అడ్డం మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఎవరి గురించి ఆలోచించకూడదు, నీ పని నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే ఎవడో మనతో రాడు. ఎప్పుడైనా నేను సింగిల్గా వచ్చాను, నువ్వు సింగిల్గా రావాలనుకున్నా కొంచెం చాలా ఎక్కువ ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే అవ్వదు. అది తగ్గించుకొని ఉండాలి. తగ్గించకన్నా ఎవడో చంపేస్తాడు, ఎవడో ఏదో చేసేస్తాడంటే అవ్వదు. బయట స్టేట్ వచ్చాం కాబట్టి మనం ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం. బయట స్టేట్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు. అందరు మైండ్ సెట్లు వేరేగా ఉంటాయి. ఇక్కడ అందరు హిందీ వాళ్ళు, చాలా మంది ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు. అక్కడ గంగోత్రి నది, నర్మదా నది, సింధు నది, చాలా నదులు ఉంటాయి. చాలా బాగుంటది అక్కడైతే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే వీలైనంత వరకు ఎవరిని నమ్మకు, ఎందుకంటే బయట స్టేట్ కదా, మనకు తెలియని వారు ఎలా నమ్మేస్తాయి. ఎందుకంటే మనకు కూడా సరిగ్గా లాంగ్వేజ్ వచ్చి ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసి. మన స్టేట్ లో ఇచ్చినట్టు వాటర్ బాటిల్ 20 రూపాయలు అలాగే ఎవరు. వాటర్ బాటిల్ అయితే చాలా ఎక్కువ రేటు, 40 రూపాయలు 50 రూపాయలు అలా ఉంటుంది ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే. మీరు ఫుడ్ ఎలాగా తెచ్చుకోలేరు కాబట్టి చాలా ఎక్కువ అమౌంట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉండాలి. ఎక్కువ అమౌంట్ లేని ఎక్కడికి రాలేవు. అమౌంట్ లేక నీ ఎంజాయ్ చేసేదమన్నా అవదు, గుర్తుపెట్టుకో. అండ్ నువ్వు నడలేవని తెలిస్తే ఒకవేళ గుర్రం కానీ లేదంటే 4 మనుషులు ఉంటారు మన నేపాల్ వాళ్ళు, వాళ్ళేనే ఎక్కిస్తారు. పర్లేదు, ప్రాబ్లం ఏంటి ఉండదు. కానీ కాకపోతే వాటికి ఒక 6,000-7,000 తీసుకుంటారు, లేదంటే 8,000 తీసుకుంటారు. ఒకవేళ హెలికాప్టర్ ఎక్కాలనిపిస్తే 28,000 టికెట్. హెలికాప్టర్ ఎక్కాలంటే జస్ట్ ఎన్ని కిలోమీటర్లు కాదు, 28 కిలోమీటర్లు. కాకపోతే ముందుగానే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోకుండా వెళ్ళిపోతే అవ్వదు. ఇక్కడికి వచ్చే ముందు అయితే చాలా ప్రాక్టీస్ చేసి రావాలి, లేదంటే దెబ్బ అయిపోతాం. ఎందుకంటే మాక్సిమం ఒక 7 or 8 కిలోమీటర్స్ నడిచి నడగలడు అంటేనే రావాలి, లేదంటే నడలేడంటే ఇక్కడ పులిసి కారిపోతుంది కింద నుంచి పై వరకే. ఓపెన్ గా చెప్పేస్తున్నాను, కింద ఎంత కష్టం ఉంటుందో పైన అంతే స్వర్గం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను 18 సంవత్సరాలు దాటక ముందే ఆ శివుడిని చూస్తాను, నాకు అదృష్టం కలిగింది. ఎందుకంటే ఈ జమ్మకి చాలని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, లైఫ్ అనేది చాలా ఉంది కాబట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి నేను. మళ్ళీ ఆ శివుడి నుంచి పిలిపోస్తే మళ్ళీ వెళ్తాను పక్కాగా. వీలైతే ఈసారి ఎవరినైనా తీసుకెళ్దామని చూస్తున్నాను. ఎవరైనా వస్తే తీసుకెళ్తాను, లేదంటే ఒక్కడనే వెళ్ళిపోతాను. నేను ఎవరిని బతిమాలలో నాకు ఇష్టం ఉండదు, బతిమాలడం. నేనైతే ఓపెన్ గా చెప్పేస్తాను, చలికి కాసుకోగల వెంటనే వెళ్ళు, లేదంటే ఇబ్బంది పడిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. నీ ఇష్టం ఏదైనా నీ బట్టి ఉంటుంది. అలాగనే ప్రతి జలుబు ఉన్న వాళ్ళు, ఆక్సిజన్ ప్రాబ్లం, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకండి మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ. అక్కడ నేను వెళ్ళిన టైంకి అయితే -2 degrees వచ్చేసింది. ఎందుకు మన అరకులోనే 15 degrees ఉంది సెల్సియస్, +15కే మనం ఇలాగైపోతే -2 degrees అంటే అక్కడ మనం ఏది చేసినా గడ్డకట్టేద్ది. మనం సపోజ్ టాయిలెట్ పోసినా గడ్డకట్టేద్ది, అంత సెల్సియస్ లో ఉంటుంది అక్కడ, అంత మైనస్ లో ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళాలన్నా ముందుగా ఓపిక మెయిన్. నీకు కండ్లు ఉన్నాయి, నీకు జిమ్ చేశాను, నేను రన్నింగ్కి వెళ్తాను, అవంతా అనవసరం. నీకు మెయిన్ ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అక్కడికి నువ్వు రీచ్ అవ్వలేవు. చాలా కష్టం. నేనైతే మార్నింగ్ 6:30కి బయలుదేరితే రాత్రి 2:30కి వెళ్ళాను. ఎందుకంటే మీరు 22 కిలోమీటర్లు నడిచినప్పటికీ ఏదోలా ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్ నడిచినప్పటికీ ఏదో చిరాకు వచ్చేస్తుంది. కొండ ఎక్కాలి. 28 కిలోమీటర్లు అయితే ఏదో బాధపడి మెల్లికి ఎక్కిపోయాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా టైంలో నాకు ఒకటి అనిపించింది, అదేంటో చూపిస్తాను చూడ. జీవితం అనేది అంత ఈజీ కాదు బ్రో, చాలా కష్టం జీవితం అనేది. రిస్క్ చేయడం అనేది ఇంకా కష్టం. కానీ రిస్క్ చేస్తేనే ఎప్పుడైనా ఇది మీరు చూడగల రేట్ ఏందో చూడలేరు. ఎందుకంటే మీరు ఎందుకు చూస్తారు, ఇంట్లో పడుకుంటూ మీరు ఇంట్లో పడుకొని వెళ్ళి టీవీలు సెల్లలను చూసుకోవడం తప్ప ఎందుకు వస్తారు మీరు ఇలా? రిస్క్ చేయండి బ్రో, రిస్క్ ఎలాడో కాబట్టి ఇంకెక్కడ చేస్తారు చెప్పండి. నేను 28 కిలోమీటర్లు రిస్క్ చేశాను, ఇది నా లైఫ్ మెమొరీ, గుర్తుండిపోద్ది. ఇప్పుడు నేను ఆ స్వర్గాన్ని చూస్తాను, ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు. నాకు 18 సంవత్సరాలు దాటక ముందే నేను 16 స్టేట్లు చూసాను. 18 దాటిన తర్వాత 3 స్టేట్లు చూసాను. మొత్తం టోటల్గా 19 స్టేట్లు. నచ్చినట్టు ఎంజాయ్ చేశాను హ్యాపీగా. ఇంకా వెళ్ళాల్సినవి ఏమైనా ఉన్నాయంటే 7 sisters, అస్సాం, నాగాలాండ్ అవి ఉన్నాయి. ఇంకా దాంతోపాటు గోవా ఇవి ఉన్నాయి. గోవా టైం చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాను వీలైతే.
మళ్ళీ వెళ్ళిన ప్లేసులకే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే మనసు అలా లాగుతుంది. అమ్మాయిల విషయంలో అయితే రిస్క్ చేస్తారు. ఇలాంటి విషయాలు ఎందుకు రిస్క్ చేస్తారు చెప్పండి? అమ్మాయిలు అనుకో, నాకు ఇంట్లో పెళ్ళికి సంబంధాలు చూస్తుంటాను కానీ లేపుకెళ్ళిపోయి పప్పు ఉప్పు లేకుండా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడిపోయి ఎవడ పడతాడు ఈ బాధలు అవన్నీ లేకుండా ప్రశాంతంగా చక్కగా ట్రావెలింగ్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని గడుపుతూ ఉంటే ఆ ఫీలే వేరేలా ఉంటుంది. ఎందుకంటే రేపు మనం చెప్పుకోవడానికి బాగుంటుందిరా. నీకు అర్థం కావట్లేదు, మనకి గుద్ద మీదకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏం చేసావని చెప్తే నాకు నచ్చినట్టు హ్యాపీగా నా 19 స్టేట్లు ఎంజాయ్ చేశానని చెప్తాను రా. చక్కగా ఎలాగ 25 వస్తే ఎవరికైనా పెళ్లి చేస్తారు, నీకే కాదు నాకు కూడా పెళ్లి చేస్తారు. ఎందుకంటే 25 సంవత్సరాలు రాకముందే ఏదైనా ఎంజాయ్ చేయాలరా. పెళ్ళి అయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి ఏదైనా చెయ్యాలనుకుంటే. ఇప్పుడు ఒక విషయం రా, ఇదే గుంట అన్నాక మన లైఫ్లోకి ఎప్పుడైనా రావాల్సిందిరా. ఎందుకంటే అదే టైంలోని మనం గుంట మీద కాకుండా ఫోకస్ ఏదో మనం పెడితే మన చదువు మీద పెట్టాలి, లేదంటే నీ ప్యాషన్ మీద పెట్టాలి. రెండూ వదిలేసి నచ్చినట్లు ఈ అమ్మాయి మీద పెడతావంటే ఎప్పటికైనా పెళ్ళి అవ్వాల్సింది. జీవితంలో ఎప్పటికైనా గుంట రావాల్సిందేంట్రా, అది మంచిదే అవని చెడ్డదే అవని ఎప్పటికైనా మన జీవితంలోకి రావాల్సింది. ఎందుకంటే ఆ దేవుడు రాసింది ఎప్పుడైనా మనకి ఎప్పుడు రాత తప్పదు, అది గుర్తుపెట్టుకో. వచ్చిన 4 రోజులు రా, దేవుడికి 4 రోజులు పంపిస్తాడు కిందకి. ఆ 4 రోజులు ఎంజాయ్ చేయకుండా గుంటల కోసం చచ్చిపోవడం, గుంటల కోసం ఉండడం ఎందుకురా జీవితం చెప్పండి, వేస్ట్ కాకపోతే. సరేగా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏకాతర్ చేయరురా, ఆ అమ్మాయి కూడా నీ దగ్గర రాదురా, నువ్వే అనుకుని ఉండదురా. నువ్వు చచ్చిపోగానే ఇంకొకరిని తగిలిసుకుంటుందిరా. ఈ జనరేషన్ అది కలికాలం ఇది, నీకు గుర్తు అర్థం అవ్వట్లేదు. సర్లే ఆ విషయాలు అక్కడ పక్కన పెడితే ఇక్కడ మోటివేషన్ వినాలనుకుంటే మోటివేషన్ విను. బ్రేకప్ అయినంత మాత్రాన ఒక అమ్మాయికి నువ్వు బ్రేకప్ వీడియోలు సెండ్ చేయకమమ్మా. ఎందుకంటే ఆ బ్రేకప్ వీడియోలు దాన్ని ఇంకో లవర్ తోటి చూపించుకొని నవ్వుకుంటుంది. చూడు ఇది ఎంత దిగజారిపోయాడు అలాగే ఇలాగనేసి చూడండి అంటది. మామ సెల్ఫ్ ముఖ్యం, మామ సెల్ఫ్ ముఖ్యం. గుంట పోతే పోనే, లైఫ్లో ఎప్పటికైనా రావాల్సిందే. ఎప్పటికైనా దేవుడు ఎవరో ఒకరు రాసి ఉంచుతాడు, దాంతో మనం ముడేసేస్తాడు. నై దాంతో మనకు ముడేసేస్తాడు, దాంతోటే మన కలకాలు ఉండాలి, దాంతోటే పడాలి. అది మంచిదే అవని చెడ్డదే అవని ఏదవని దేవుడు మాకు కొట్ల రాత అంతా బ్రహ్మదేవుడు రాసిన రాత. మనం ఏం చేద్దాం చెప్పు మామ. మనము ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతేగాని మనదొక బొమ్మల బతుకు అంతే మామ. ఈ బొమ్మల బతుకులో కూడా గుంట చచ్చిపోతారా చెప్పండి. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా 28 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుని నేనైతే కేదార్నాథ్ కొండపైకి అయితే ఎక్కిపోయాను. ఎక్కిపోయిన తర్వాత నాకైతే 4 పంజాబ్ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లు, నెక్స్ట్ చాలా మంది పోలీసులు, చాలా మంది ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఐపీఎస్ ప్రిపేర్ అయిన చాలా మంది పరిచయం అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు ఎవరో ముఖం తెలియని వాళ్ళు మోసం చేస్తే నేను ఎలాగొనుకుంటూ చెప్పి చాలా మంచి వాళ్ళు అనిపించారు. ఎందుకంటే ఒక అబ్బాయి నాకు బీహార్లో పరిచయం అయ్యాడు. ఒక అబ్బాయి అయితే బీహార్లోని యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన అబ్బాయి మొన్న ప్రిలిమ్స్ రాసి వచ్చాడంట. రాగానే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాడట. వెంటనే మెయిన్స్ క్వాలిఫై అవ్వాలని కేదార్నాథ్ దేవుడి దగ్గర మొక్కుకోవడానికి వచ్చాడు. మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ అయిపోతే పక్కా అబ్బాయికి కలెక్టర్ జాబ్ పక్కా. మనం కలెక్టర్ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఒక కలెక్టర్ నా ఫ్రెండ్ అంటే నాకు ఏదోలా ఉంటుంది, ఎక్కడో లేని ఫీల్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒకవేళ అబ్బాయి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఇంకో విషయం, అందరికైతే దర్శనం చాయిస్ రాలేదు, నాకు మాత్రం దర్శనం చాయిస్ వచ్చింది. 1800 కట్టి దర్శనం అయితే చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ 3:30కి అయితే అభిషేకం చేసేసాను. నాకైతే చాలా హ్యాపీగా. కిరణం ధరణిపై చేయరా సంతకం.
9 గంటలకైతే హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు రావాలనుకుంటే ఆసమాసం వాళ్ళకి అవ్వదు, చాలా కష్టం. ఎందుకంటే మ్యాక్సిమం డబ్బులు ఉండాలి, దాంతోపాటు టైము ఉండాలి. టైంతో పాటు మొత్తానికైతే హ్యాపీగా కేదార్నాథ్ ట్రిప్ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. ఈ జమ్కి చాలు అనుకుంటే ఇక సెలవు తీసుకున్నాను. ఉంటా మరి. లైన్ మధ్యలో దూరడం ముఖ్యం బిగులు.